ఫ్రెండ్స్, టాలీవుడ్ కామెడీ యాక్టర్స్ మొదటి చిత్రం ఏది, వాళ్ళు ఎప్పుడు నటించారో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని లైక్ చేసి టాలీవుడ్ సమాచారం తెలుసుకోవడం కోసం వెంటనే మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం. ముందుగా చూసుకున్నట్టయితే అలీ. ఫ్రెండ్స్, అలీ మొదటి సినిమా పేరు నిండు నూరేళ్లు. ఇది 1979లో విడుదలైంది. ఫ్రెండ్స్, అలీ తీసిన సినీ ప్రస్థానాన్ని బాలనటుడిగా ప్రారంభించారు. నెక్స్ట్ ఎంఎస్ నారాయణ. ఫ్రెండ్స్, ఎంఎస్ నారాయణ గారి మొదటి తెలుగు సినిమా పేదరాయుడు. ఫ్రెండ్స్, ఇది 1995లో విడుదలైంది. ఈ సినిమాలో ఆయనకు చిన్న పాత్ర దక్కింది. కానీ తరువాత ప్రముఖ హాస్య నటుడిగా గుర్తింపు పొందారు ఎంఎస్ నారాయణ గారు. ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు మన మధ్యలో లేరు. నెక్స్ట్ వేణుమాధవ్ తొలి తెలుగు సినిమా సాంప్రదాయం. ఇది 1997లో విడుదలైంది. ఈ సినిమా ద్వారా ఆయన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి తర్వాత ప్రముఖ హాస్య నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు వేణుమాధవ్. అయితే వేణుమాధవ్ కూడా ఇప్పుడు మన మధ్యలో. నెక్స్ట్ సునీల్. ఫ్రెండ్స్, సునీల్ తొలి తెలుగు సినిమా నువ్వే కావాలి. ఇది 2000లో విడుదలైంది. ఈ సినిమాలో చిన్న పాత్ర పోషించిన సునీల్ తర్వాత హాస్య నటుడిగా మరియు హీరోగా మంచి గుర్తింపు పొందారు. నెక్స్ట్ బ్రహ్మానందం. ఫ్రెండ్స్, బ్రహ్మానందం గారి తొలి తెలుగు సినిమా ఆహా నా పెళ్ళంట. ఇది 1987లో విడుదలైంది. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆయన నటన ప్రేక్షకులకు ఆకట్టుకుంది. అనంతరం ఆయన తెలుగు చిత్ర సినిమాల్లో అగ్రహాస్య నటుడిగా గుర్తింపు పొందారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఏ టాపిక్ మీద వీడియో చేయాలో మీ యొక్క సజెషన్స్ కూడా మాకు కింద కమెంట్స్ లో అయితే తెలపండి. ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ ఫ్రెండ్స్.